తెలుగు మాట్లాడితే విద్యార్థులకు శిక్షలు వేస్తూ జరిమానాలు వసూలు చేస్తున్న పాఠశాలలున్న ప్రస్తుత రోజుల్లో ఆంగ్ల మాధ్యమ పాఠశాల అయ్యి ఉండి తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతోంది ఓ విద్యాలయం. మమ్మీ డాడీ వంటి ఆంగ్ల పదాల హోరులో ఉనికిని కోల్పోతున్న తెలుగు భాషకు ఆదరువుగా నిలుస్తున్నారు అక్కడి ఉపాధ్యాయులు. ఇంతకీ ఆంగ్ల వనంలో గుబాళిస్తున్న తెలుగు పరిమళం ఎక్కడనుకుంటున్నారా? అయితే ఈ కథను చూడండి. వరంగల్ జిల్లా జనగామలోని ఓ ఆంగ్ల మాధ్యమ పాఠశాల తెలుగు భాష పరిరక్షణకు తన వంతు కృషి చేస్తోంది. విద్యార్థులకు మాతృభాష ఔన్నత్యాన్ని చాటి చెబుతోంది. పాశ్చాత్య మోజులో పడి పిల్లలు ఆంగ్లంలో మాట్లాడితేనే గర్వంగా భావించే ఈ రోజుల్లో తేనెలులకే తెలుగు భాషకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. మాతృభాష గొప్పతనాన్ని చిన్నారులకు వివరించడం కోసం ఇక్కడి ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. వారంలో ఒకరోజు పాఠశాలలోని ప్రతి విద్యార్థికి బాలభారతం పుస్తకం అందిస్తున్నారు. నీతి వ్యాఖ్యలు, కథలను చిన్నారులకు అచ్చ తెలుగులో వివరిస్తూ తెలుగు భాషా వికాసానికి కృషి చేస్తున్నారు. బాల విజ్ఞాన వినోదిని పేరుతో సాంస్కృతిక విజ్ఞాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నారు. బాలభారతం ఈ స్టోరీ బుక్స్ రీడ్ చేయడం వల్ల నా తెలుగు ఇంప్రూవ్మెంట్ అయింది. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు భాషకు సంబంధించిన అనేక కథల పుస్తకాల్ని అందిస్తూ పుస్తక పఠనాన్ని ప్రోత్సహిస్తున్నారు. పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు తమకెంతో ఉపయోగపడుతున్నాయని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదువుతో పాటు ఆటపాటలు ముఖ్యమనే భావనతో బాల వినోదిని కార్యక్రమము చేపడుతున్నట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు. మాకు ఎవ్రీ సాటర్డే బాల విజ్ఞాన వినోదిని అనే ప్రోగ్రాం జరుపుతారు. ఆఫ్టర్నూన్ 2 నుంచి 4 వరకు జరుగుతుంది. ఇది పిల్లల్లో సృజనాత్మకతను బయట పెట్టడానికి ఉపయోగపడుతుంది. అందరూ భయపడకుండా, స్టేజ్ ఫియర్ అనేది లేకుండా అన్ని నాటకాలు, నృత్య ప్రదర్శనలు అన్నీ చేస్తుంటారు. బాలభారతంలో విజ్ఞాన సాంకేతిక శాస్త్రం, చిన్న చిన్న పిల్లలు ఏం తయారు చేయాలని ఉంది, ఎట్లా చదువు నేర్చుకోవాలో ఉంటుంది, కంప్యూటర్ని ఎలా వాడాలో ఉంటుంది, ఏ పనికిరాని వస్తువులతో ఏ విలువైన వస్తువులు తయారు చేయాలో ఉంటుంది, కథల్లో చదవడం వల్ల అక్షరాలను ఎలా నేర్చుకోవాలో ఉంటుంది. చాలా విషయాలు సార్, అసలు అందులో చెప్పలేని విషయాలు ఉన్నాయి. ఒక విద్యార్థి కనుక దానికి అలవాటు పడితే, ఇప్పుడు ఈ రోజుల్లో టీవీకి ఎలా అయితే బానిసలు అయ్యారో పిల్లలు, ఒక విద్యార్థి కొంచెం కొంచెంగా చదవడం అలవాటైతే ఆ పుస్తకం కోసం టీవీ కాకుండా ఎప్పుడు మాసపత్రిక అది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు సార్. 100 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుందన్నట్లు మాతృభాష పరిరక్షణకు ఈ పాఠశాల చేస్తున్న ప్రయత్నం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.